వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ప్రసార సహకారులు కావాలి, ప్రార్థింప మనవి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము వింటున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. వారి ఆత్మీయ మేలు సాకారం చేయండి. వాక్యము యొక్క ఉద్దేశాలు, నియమములు, ప్రభు వాక్యం యొక్క డిమాండ్స్ గ్రహించే భాగ్యం దయచేయండి. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు భక్తుడు, అపోస్తలుడు, తన ప్రియమైన ఆధ్యాత్మిక కుమారుడు, శిష్యుడు అయిన తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దేవుని నామమును, ఆయన బోధయు దూషించబడకుండానట్లు దాస్యమును కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులు అని ఎంచవలెను. Conflict between the masters and slaves. Conflicts between the masters and the slaves. ఇది ఇప్పుడు పరిస్థితికి లేదు, ఆనాటి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ఎంప్లాయీ ఎంప్లాయర్, ఎంప్లాయీ ఎంప్లాయర్. అప్పుడు మాస్టర్ స్లేవ్. వివరిస్తాను. మనం ఉద్యోగము చేయుటకు వెళ్ళే వాళ్ళని ఎంప్లాయీ అన్నాం, ఉద్యోగం ఇచ్చేవారిని ఎంప్లాయర్ అన్నాం. ఇది మనం స్వతంత్రం పొందిన భారతదేశంలో సెక్యులర్ కాన్స్టిట్యూషన్తో మనం జీవిస్తున్నాము. ఇవాళ మోడర్న్ వరల్డ్ అంతా కూడా ఫ్రీడమ్, స్వేచ్ఛ మీద ఉంది. 2000 సంవత్సరాల క్రితం పౌలు తిమోతిని ఉద్దేశించి రాసిన కాలంలో ఇటువంటి ఎంప్లాయర్స్ లేరు. అప్పుడు ఎట్లా ఉండేది సిస్టమ్? పర్చేజింగ్ ద పీపుల్, దాన్ని స్లైట్ చేంజ్ ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్. ఇప్పుడు మనం ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ అనే మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి కాంట్రాక్ట్ లేబర్ కోర్టులు ఉన్నాయి. కోర్టులు డీవియేషన్ ఇన్ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు, కాంట్రాక్ట్లో డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. చట్టం ఉంది, న్యాయం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. అది ఇవాళ పరిస్థితి. మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నారనుకోండి, ఒక కాంట్రాక్టర్తో లేబర్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ లేబర్ కాంట్రాక్ట్లో డీవియేషన్స్ ఉన్నప్పుడు అతడు, మీరు ఇద్దరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందుతారు. ఆనాడు ఈ వ్యవస్థ లేదు. పర్టికులర్గా కోర్టు, అడ్వకేట్స్, ఈ సిస్టమ్ ఇవి లేవు. అప్పట్లో ఉంది ఏమిటంటే మాస్టర్ స్లేవ్ బిజినెస్ ఉంది. ఒక డబ్బున్నవాడు, ఒక తెలివి ఉన్నవాడు, ఒక ఘనత ఉన్నవాడు, సంపాదించుకున్నవాడు కొంతమంది మనుషులను తన కొరకు కొనుక్కుంటాడు, బార్గెన్ చేసి కొనుక్కుంటాడు. ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, అతని వయస్సును బట్టి, అతని బలాన్ని బట్టి, అతను పనిచేసేటువంటి విధానాన్ని బట్టి అతను పర్చేజ్ చేస్తాడు. చేసినప్పుడు అతని యొక్క ఫుడ్, అతని ఫ్యామిలీ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ ఇవ్వాలి. అదే ఇవాళ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఇవాళ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక ఇల్లు చూయించాలి. గవర్నమెంట్ చూపించలేకపోతుంది. హెచ్ఆర్ఏ ఇస్తుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తుంది.
సిటీస్లో అది 30%, మున్సిపాలిటీస్లో ఒక 20%, అలాగే విలేజెస్లోకి వెళ్ళేటప్పటికి పంచాయతీస్లో 10% అట్లా ఇస్తారు. తర్వాత కొన్ని స్పెషల్ అలవెన్స్లు ఇస్తారు. ఇవి ఇవాళ సిస్టమ్. ఆ రోజు అట్లా కాదు. ఈ మనిషికి ఇంత విలువ, ఆ మనిషికి చేరదు. అది ఆ మనిషి యొక్క పూర్వపు యజమానునికి వెళ్ళిపోతుంది. ఒకవేళ కనుక తాను అమ్ముకుంటే అతనికి వెళ్ళేటైతే కనుక అతడు దానికి పని చేయాలి, దాచుకుని దాన్ని అనుభవిస్తూ కూడా. అగ్రిమెంట్ ఏంటంటే ఫీడింగ్, క్లోతింగ్, షెల్టర్, ఫ్యామిలీ మెయింటెనెన్స్ అన్ని వాడు ఇవ్వాలి, యజమానుడు ఇవ్వాలి. ఆ సిస్టంలో ఏమవుతుందంటే ఎప్పుడూ కూడాను లాబాను యాకోబుల మధ్య ఈ అగ్రిమెంట్లో, బిజినెస్లు అగ్రిమెంట్లో ఏ విధంగా అయితే డిఫరెన్సెస్ వచ్చాయో అట్లా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఆధిపత్యం, బలం ఉన్నవాడిది ఆధిపత్యం అవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్కి, ఎంప్లాయర్కి. ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయర్ మధ్యన ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు పీడించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు బాధించుకోవటం, ఒకళ్ళొకళ్ళు హింసించుకోవటం, తిరుగుబాటు చేసుకోవటం, ఇవన్నీ ఉంటాయి. అది మేజర్ ప్రాబ్లం, ఆ రోజున లేబర్ ప్రాబ్లం అది. అక్కడ మీరు ఒకవేళ గనక దాస్యం కింద ఉన్నారు అని అనుకోండి, మీరు మారు మనసు పొందిన తర్వాత మీరు దాస్యం కింద ఉన్న వాళ్ళైతే మీ యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచండి. దే ఆర్ యువర్ గాడ్ గివెన్ ఎంప్లాయర్స్. దేవుడు మీకు ఇచ్చినటువంటి పోషక బృందం, అది పని కల్పించిన బృందం. వారిని పూర్ణ ఘనతకు పాత్రులుగా ఎంచండి. డోంట్ డీవియేట్ విత్ దెమ్. నేను మా నాన్నగారు చాలా సందర్భాల్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, ఒక ఫ్యాక్టరీ యజమాని ఉన్నాడు వెస్ట్ గోదావరిలో, చాలా పెద్ద ఆయన, పేరు చెప్పను. ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు ఎవరు ఆయనకు ఓటేసేవాళ్ళు కాదట. అదేమిటి? ఆయన దగ్గర పనిచేస్తున్నారు, ఆయన దగ్గరే బతుకుతున్నారు, ఆయన ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నారు, కానీ ఆయనకు ఓటేయరు. ఎందుకు? వాళ్ళ యాటిట్యూడ్, లేబర్లో ఉన్న కొందరు వ్యక్తుల యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉందని గ్రహించారంటే పెద్దలు, మన వల్ల వాడు బాగుపడ్డాడు అనే భావన తప్ప వాడి వల్ల మనం బతుకుతున్నాం అనే భావన లేదు అని చాలా సందర్భాల్లో మేము చర్చించుకుని. ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ప్రతిసారి దాసుడికి ఏమనిపిస్తుందంటే, నేను ఇలాగే ఉన్నాను, యజమానుడు నా వల్ల సంపాదించుకుంటున్నాడు, పైకి వచ్చాడు, బెనిఫిట్ పొందాడు, నన్ను వాడుకుంటున్నాడు అనిపిస్తుంది. ఇది హ్యూమన్ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఈవెన్ ఇన్ ద క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా జీతానికి పనిచేస్తాడు, కానీ నా వల్ల ఈ ఆర్గనైజేషన్ నిలబడింది అనే భావానికి వస్తాడు తప్ప ఆర్గనైజేషన్ వల్ల నేను బతుకుతున్నాననే భావానికి రాడు. ఆర్గనైజేషన్ వెళ్ళి పోషిస్తుందనేమో ఆర్గనైజేషన్ హెడ్ అనుకుంటాడు, వర్కర్ ఏమో ఆర్గనైజేషన్ నేను పోషిస్తున్నాను కాబట్టి ఐఎమ్ సో ఇంపార్టెంట్ అని వర్కర్ అనుకుంటాడు. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఆ విరోధం ఉంటుంది, అక్కడ వైవిధ్యం ఉంటుంది, వ్యత్యాసం, భేదం ఉంటాయి అక్కడ. బిలీవర్స్ స్లేవ్స్ బిలీవర్స్, ఇప్పుడు అది ఎంప్లాయీస్ అనాలి మనం. ప్రైవేట్ సెక్టర్ అనుకుందాము. If you are the employee in private sector, you must feel that your master is eligible for honor. అది మనం తెలుసుకోవాలి. ఇవాళ చాలా వైజ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ వైజ్గా ఉన్నారు, అడ్వాన్స్లు ఇస్తున్నారు, అవసరాలకు చూసుకున్నారు, ఫ్యామిలీలా చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నా దగ్గరికి ఒక బ్రదర్ వచ్చాడు, చాలా పెద్ద వస్త్ర వ్యాపారంలో అతను 20 సంవత్సరాలుగా నమ్మకమైన వాడిగా పనిచేస్తున్నాడు, సేవకుడిగా, దాసుడిగా. అతని యొక్క అభివృద్ధి, కుటుంబము, ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అంతా కూడా ఆ షాప్ ఓనర్ చాలా బాగా చూసుకుంటున్నాడట. 20 లాంగ్ ఇయర్స్. క్రొత్తగా ఇంకో వ్యాపార సంస్థ వాళ్ళు వచ్చారు పట్టణంలోకి. వాళ్ళు మొట్టమొదట టు గ్రాబ్ ద బిజినెస్, వ్యాపారం లాక్కోవటానికి ఈయన్ని కాంట్రాక్ట్ చేశారు. బ్రదర్, మీరు మా దగ్గర వచ్చేసి పని చేస్తారా, మీకు డబుల్ శాలరీ ఇస్తాం.
ఆయన ఒకటే చెప్పాడు నాతో మాట్లాడుతున్నప్పుడు, నా యజమానుడు మంచివాడు, 20 సంవత్సరాలుగా నా పట్ల ఎన్నడూ అపనమ్మకం కనపరచలేదు. కేవలం ఆర్థిక లబ్ధి కొరకు నేను వెళ్ళిపోతే నేను నా యజమానుని కోల్పోతాను. ఇలాంటి యజమాని అక్కడ దొరకడు. కాబట్టి మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మై రిలేషన్షిప్ విత్ మై మాస్టర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏమిటి? లైఫ్ ఈజ్ మీనింగ్ఫుల్ వెన్ ఆల్ ద రిలేషన్షిప్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ హెల్దీ కండిషన్. అన్ని రకాల సంబంధాలు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది జీవితం అర్థవంతంగా ఉందిరా అని. We can understand our life is meaningful and beautiful when our relationships are in healthy condition. నేను చెప్పాను కదా, ఒక సహోదరుల కుటుంబంలో చాలా అక్రమమైనటువంటి సెక్షువల్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. వాళ్ళు భూమి మీదే నరకం చూశారు. ఆ కుటుంబం వాళ్ళ మధ్యన మీనింగ్ఫుల్ లైఫ్ లేదు. Meaningful life always depends upon the relationship with God and other people and with fellow human being. అక్కడే లైఫ్కో మీనింగ్ వస్తుంది, అది రాదు. అందుకే నేను ఏం చెబుతున్నానంటే, దాస్యమందు కాడి కింద ఉన్నారు మీరు. రైట్, యు ఆర్ ద స్లేవ్ టు సంబడి. అప్పుడు నీ యజమానుడిని ఘనత వహించిన వాడిగా, పాత్రుడిగా నువ్వు ఎంచుకుంటే నీ క్యారెక్టర్ బయటపడుతుంది. నువ్వు సంతోషించుకుంటావు అని చెప్పలా. ఇట్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క వ్యక్తిత్వం ఏమిటో నీ యజమానుడు గ్రహించగలుగుతాడు. బీ హంబుల్ ఆల్వేస్. తర్వాత రెండో మాట, విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులను సహోదరులుగా భావించుకోవాలి, తృణీకరించకూడదు. మావాడే కదా, మా విశ్వాసే కదా, కాదు, సహోదరులుగా భావించాలి, తృణీకరించకూడదు. తమ సేవాఫలం పొందువారు విశ్వాసులు ప్రియులై ఉన్నారు, మరి ఎక్కువగా వారికి సేవ చేయాలి. తమ సేవ వలన ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళు విశ్వాసులు గనుక ప్రియమైన వారు కాబట్టి ఇంకా ఎక్కువ సేవ చేసి మేక్ మోర్ ప్రాఫిట్ టు యువర్ మాస్టర్స్. ఇవాళ ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? నీ యజమాని విశ్వాసుడే, నువ్వు విశ్వాసే. ఎందుకు నీకు వైవిధ్యం, ఎందుకు నీకు వైరుధ్యం బాబు? మీరేం చేయాలా? మరింత ఎక్కువ సేవ చేసి ఆ సేవా ఫలాన్ని యజమానునికి అందించమన్నాడు. అవిశ్వాసి అయిన యజమానుడైతే సన్మానమునకు పాత్రుడిగా ఎంచమన్నాడు. కానీ విశ్వాసి అయిన యజమాని దగ్గరికి వచ్చేటప్పటికీ సహోదరుడిగా భావించండి, తృణీకరించకండి సహోదరుని భావించినందుకు, మరియు అధిక సేవ, అధిక ఫలం అందజేయండి. లోకానికి భిన్నంగా లేదు ఈ విధానం. లోకమంతా యజమానులు తిడతా ఉంటారు, కానీ నువ్వు ఘనతకు పాత్రలుగా ఎంచుతావు. అదే విశ్వాసి. విశ్వాసి దగ్గర పనిచేస్తున్నవాడు మరింత కష్టపడి ఆ విశ్వాసిని అభివృద్ధి చేస్తాడు, తద్వారా 10 మంది బతికేట్టుగా చేస్తాడు. తన విశ్వాసి అయిన సహోదరుడైన యజమానుడు పైకొచ్చేట్టుగా చేస్తాడు. ఇవాళ అలా ఉన్నారా? ఇవాళ ఎప్పుడు నాశనం అవుతాడన్న యజమాని చూసేవాళ్ళే ఉన్నారు. వారు తప్పక శిక్ష పొందకపోరు. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరిక చెయ్యి. కోడ్ ఆఫ్ కాండక్ట్ నేర్పిస్తున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఎట్లా బ్రతకాలి అనేది చర్చ్లో టీచ్ చేస్తున్నారు. మన చర్చెస్లో టీచ్ చేస్తున్నారా? చెప్పండి. మీ చర్చిలో ఒక లేబర్ ఎట్లా పనిచేయాలా, ఒక ఎంప్లాయీ ఎట్లా ఉండాలా, ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎట్లా ఉండాలా? ఆర్ యువర్ చర్చ్ ఇస్ టీచింగ్ అబౌట్ దీస్ థింగ్స్? మీ సంఘం ఏమైనా ఇట్లాంటిది టీచ్ చేస్తోందా? లైఫ్ అప్లికేషన్ చెప్తున్నారా మీ పాస్టర్ గారు? చెప్పాలి సంఘాల్లో.
కనుక ఏ సిచ్యుయేషన్కి ఏ వాక్యం అప్లై అవుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగటంలోనే సంఘము ఎదుగుతుంది. వాళ్ళు బిజినెస్లో ఉంటే ఎట్లా చేయాలి బిజినెస్? ఎవరు గైడ్ చేయాలి? సర్వెంట్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఉద్యోగంలో ఉంటే బెస్ట్ సర్వీస్ ఎట్లా ఇవ్వాలి? ఎవరు గైడ్ చేయాలి? సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ నుండి దైవ సేవకుడు, ఉద్యోగులకు దైవ సేవకుడు, వ్యవసాయకులకు దైవ సేవకుడు, వ్యాపారస్తులకు దైవ సేవకుడు, విద్యార్థులకు దైవ సేవకుడు, గృహిణులకు అద్భుతమైన టీచింగ్, పవర్ఫుల్ టీచింగ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, బైబిల్ నుంచి ఇవ్వాల్సిందే. దట్ ఈజ్ ల్యాక్డ్ ఇన్ అవర్ సొసైటీ. అదే మన సమాజంలో లోపించినటువంటిది. నిజాలు చెప్పి పరిపాలించే పరిపాలకులు కావాలి. నిజాలు చెప్పాలి, అబద్ధాలు కాదు. లేనిది ఉన్నట్టుగా చూపించి మసిబూసి మారేడుకాయ చేసేది కాదు. మనల్ని పరిపాలించుకుంటున్నాం, మనల్ని మనం సంస్కరించుకోవాలి, మన డబ్బును మనం వినియోగించుకోవాలి. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ ప్రజలు పరిపాలించాలి, ఒక్కడే ఎల్లకాలం రాజరికం కాదు ఇది. నేను జీసస్ కాల్స్ 72 hours ప్రేయర్ టవర్కి వెళ్ళి 2 hours ప్రార్థన చేశాం మా బృందం. అందులో దినాకరణ్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్లో ఈ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్, బిఫోర్ ఎలక్షన్ ఏమేమి ప్రార్థన చేయాలో ఇచ్చాడు ఆయన. అందులో ఆఫ్టర్ ఎలక్షన్ ఏమిచ్చారంటే రైట్ పొలిటికల్ పార్టీస్ ఎలియన్సెస్ ఇచ్చాడు. ఎందుకనండి ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఓటింగ్ వేయటం లేదు, డిపాజిట్లు రావట్లేదు చెప్పాలా? పొలిటికల్ పార్టీస్ అండ్ ఇట్స్ అన్ఇంటగ్రేటెడ్ పాలసీస్ వల్ల అట్లా అయిపోయాయి. నేను ఎవ్రీ టైం నేను పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే వీఆర్ ఇన్ ఎలక్షన్ టైం. ఈ ఎలక్షన్ టైంలో మనం ఎవరిని చూస్ చేసుకుని ఒక ఇండిపెండెంట్ నిలబడ్డాడు అనుకోండి, ఒక సంస్కారవంతుడు, ఒక నీతిపరుడు, ఒక డబ్బు ఇవ్వని వాడు, ఒక ఆశయం ఉన్నవాడు, ఒక విద్యావంతుడు, ఒక సేవా తత్పరుడు నిలబడి మన నియోజకవర్గం మనం బాగు చేసుకుందాము. దీస్ ఆర్ ద రియల్ నీడ్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ. ఎక్కడైనా ఇండివిజువల్ మేనిఫెస్టో ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ చూసారా మీరు? పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో ఈస్ దేర్, ఓకే. వాట్ అబౌట్ యువర్ ఇండివిజువల్ కాన్స్టిట్యుయెన్సీ? ఇదిగో నేను మన కాన్స్టిట్యుయెన్సీ ఉంది, దీనిలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనిలో ఈ వెల్ఫేర్ నీడ్ ఉంది, దీనిలో ఈ రిలీజన్స్ ఉన్నాయి, ఈ క్యాస్ట్స్ ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు వీక్గా ఉన్నారు. ఎనీ పాలిటీషియన్ టాక్స్ అబౌట్ దిస్? నేను ఏ వచనం గురించి మాట్లాడుతున్నానంటే ఈ సంగతులు బోధించి వారిని హెచ్చరించుము అన్న దగ్గర ఈ మాటలు చెబుతున్నాను. ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. నేను బయటికి వెళ్ళి మాట్లాడటలా. ఈ సంగతులు వారికి హెచ్చరించు, బోధించు, సంఘానికి బోధించాలి. హౌ టు ఎలెక్ట్ ద పీపుల్ whom you have to elect. ఓటు హక్కు ఆయుధం వాడుకోవాలని అన్నాం, కానీ ఎలిజిబుల్ లీడర్స్ లేకపోతే నాకు వీళ్ళు వద్దు అని చెప్పేటువంటి హక్కు కూడా ఓటింగ్లో ఉంది డెమోక్రటిక్ కంట్రీలో. నేను వీళ్ళల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నానని చెప్పే వ్యక్తులు వాస్తవంగా నిలబడితే కొంచెం అయినా థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది. నేను వెయ్యలేనండి వీళ్ళల్లో ఎవరికి కూడా. ఐ డోంట్ బిలీవ్ దీస్ పీపుల్. I don't believe these manifestos. ఎప్పుడైతే మనం నిజం మాట్లాడే పరిస్థితిలో నిలబడగలుగుతామో అక్కడే సమాజాన్ని ఆలోచింపగలుగుతాము.
కనుక ఇఫ్ యువర్ ఏ క్రిస్టియన్, ఇఫ్ యువర్ ఏ ట్రూ బిలీవర్, యూ మస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ బోల్డ్లీ. ధైర్యంగా చెప్పగలగాలి, ఐ డోంట్ వాంట్ దిస్ ఫెలో. వై? బికాస్ దీస్ ఆర్ ద కండిషన్స్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము యొక్క బాధ్యత ఏమిటంటే ఉప్పు వంటిది, వెలుగు వంటిది సంఘము. We are far away from the truth. We are far away from the truth. సత్యానికి చాలా దూరంగా ఉన్నాం మనం. ఎవరెవరు ఏ విధంగా మనం జవాబుదారీతనంగా ఉండాలి, ఏ విధంగా మనం ఓర్చుకోవాలి, ఏ విధంగా మన ఫీలింగ్స్ ఉండాలి, మన ఐడియాలజీ ఎట్లా ఉండాలి, మన యొక్క థాట్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి, ఏది తలంచవచ్చు, ఏది తలంచకూడదు, ఇవి నేర్చుకోకపోతే, ఇవి నేర్పించకపోతే సంఘాల్లో క్రిస్టియానిటీ యొక్క ప్రభావం తెలియదు. ఇవాళ అదే దుర్గతి సంఘాల్లో ఉంది. థింక్ లైక్ క్రైస్ట్. ఒక్క స్లోగన్ కనుక ఒక్క సంవత్సరం ప్రమోట్ చేస్తే, థింక్ లైక్ క్రైస్ట్, థింక్ లైక్ క్రైస్ట్, అంతే దేశంలో మార్పులు ప్రారంభమవుతాయి. దేశంలో మార్పులు ప్రారంభమవుతాయి. సహోదరుడా, సహోదరి, ఇంకా కులాలను బట్టి, ఇంకా మతాలను బట్టి, ఇంకా వర్గాలను బట్టి ఇవాళ మనం డెమోక్రటిక్ కంట్రీలో మనం ఓట్ చేస్తున్నాం. మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేసినప్పుడు, దినకరణ గారిది చెప్పాను కదా నేను మీకు, ఆ పొత్తులు కరెక్ట్గా ఉంటే న్యూ పీపుల్ వస్తారు. ఆ ఫ్రంట్స్ మారుతూ ఉండాలి, ఆ ఎలియన్సెస్ మారుతూ ఉండాలి. న్యూ పీపుల్ షుడ్ కమ్, యంగ్ పీపుల్ షుడ్ కమ్ ఇన్ టు ద లీడర్షిప్. 80 ఏళ్ళోళ్ళు, 90 ఏళ్ళోళ్ళు, నడవలేనోళ్ళు, గొడిగేసుకోవాల్సిన వాళ్ళు నాయకత్వాల్లో ఉంటారు. ఓల్డ్ ఐడియాలజీస్, క్రికెడ్ వికెడ్ థాట్స్, ఎన్నేళ్ళైనా ఆయనే ఉండాలా. పీపుల్ వాంట్స్ ద చేంజ్ బట్ నాట్ ద చేంజ్ ఇన్ లీడర్షిప్. వెన్ ద పీపుల్ వాంట్స్ ద చేంజ్, డస్ ద పీపుల్ వాంట్స్ ద లీడర్షిప్ చేంజ్ ఆల్సో? అక్కడ మనం ఎక్కడుంటున్నాం ఆలోచించాలి. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, సంఘము బోధించబడాలి, నేర్పించబడాలి. ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన యెడల వాడేమీ ఎరుగక తర్కములను గుర్చి, వాగ్వాదములను గుర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడవుతాడు. వీటి వల్ల అసూయ, కలహం, దూషణ, దురభిమానం, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తుల అవసరం కొందరు మనుషుల వర్ధ వివాదం కలుగుతూ ఉన్నవి. చర్చెస్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే చర్చ్ ఎట్లా అవుతుంది? అది ఒకసారి చెప్పండి. ఇది చర్చ్ గురించే మాట్లాడుతున్నాడు పౌలు గారు, బయట దాని గురించి కాదు. ఏమంటున్నాడు? భిన్నమైన బోధను ఉపదేశించిన వాడు ఏమి తెలియక తర్కము, వాగ్యుద్ధము, వ్యర్థ ప్రయాస, గర్వము, అసూయ, కలహం, దూషణ, దురభిమానం, చెడిపోయిన మనసు, సత్యహీనులు, దైవభక్తి లాభసాధనం అనుకునే మనుషుల వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. హౌ డేంజరస్ కండిషన్ ఇట్ ఈస్! ఎటువంటి భయానకమైనటువంటి పరిస్థితులండి ఇవి. ఆలోచించండి మిత్రులారా. సంఘంలో గర్వం, సంఘంలో కలహం, సంఘంలో అసూయ, సంఘంలో దూషణ, సంఘంలో దురభిమానం, సంఘంలో సత్యహీనత, సంఘంలో వ్యర్థ వివాదం. It's all comes because of the wrong doctrine teaching. Wrong teaching. అందుకనే మీలో అనేకులు బోధకులుగా ఉండకండి అన్నాడు. నిన్న శ్రీధర్ గారు నేను కూర్చొని చాలాసేపు వాక్యం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం, నీ శత్రువుని క్షమించాలి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించాలి, నీవు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పాలి. ఈ టీచింగ్ ఎవరినైనా మార్చిందా? ఆ రోజున కొండ మీద ప్రసంగంలో బోధ వినగానే ప్రభువా
ఎంత గొప్ప బోధ చేసేదివి, మేము నిన్ను అంగీకరించి వెంబడిస్తానని ఉన్నారా? అవి సిలువలో చేశాడు. రక్తం కారుతోంది, గాయాల పాలై ఉన్నాడు, మరణానికి సమీపంగా ఉన్నాడు, చేతులు మేకలతో ఉన్నాయి, కాళ్ళు మేకలుతున్నాయి, విపంతా కూడా దున్నబడినట్టుగా ఉంది. పక్కన వాళ్ళిద్దరు కూడా దూషించేస్తున్నారు, ఎదుట వాళ్ళందరూ దూషించేస్తున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించన్నాడు. ఇమ్మీడియట్ ఆన్సర్, పక్కన వాడు మారు మనసు పొంది రక్షణ పొందేశాడు. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? Christianity is not the teaching. Christianity is nothing but following, manifesting. క్రైస్తవం అంటే ఊరికి బోధ, అందరూ చేస్తాం బోధ. రెస్పాన్స్ టు ద థింగ్స్ హ్యాపెండ్ నెగటివ్. మనకు వ్యతిరేకంగా పరిస్థితులు జరిగినప్పుడు మన రెస్పాన్స్ ఉందే, అది మన యొక్క నిజమైన మార్పును సమాజానికి చూపిస్తుంది. కాబట్టి మీ బోధ జాగ్రత్త. పౌలు తిమోతికి చెప్పాడు, వ్యర్థ బోధలు జాగ్రత్తగా ఉండండి. అందుకనే భక్త సింగ్ గారి యొక్క పరిచర్యలో పుల్పిట్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. ఆ ఫెలోషిప్ వాళ్ళు, ఆ గ్రూప్ వాళ్ళు, ఆ ఫెయిత్, ఆ భక్తి, ఆ డిసిప్లిన్, ఆ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఆ సీనియారిటీ అన్ని చూసి ఇస్తారు టీచింగ్, లేకపోతే ఎవరు వాళ్ళు. నేను చెప్పాను కదా, ఒక తమ్ముడు 8 o'clock బ్యాప్టిజం, 10 o'clock మెసేజ్. ఏం చెప్తాడు? ఎంతోజియాస్టిక్, ఆసక్తిపరుడే. బట్ దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. అది కాదండి చేయాల్సింది. ప్రియ సహోదరులారా, బోధకు అర్హత సంపాదించడం చాలా కష్టం. నేను ప్రతిరోజు దుఃఖపడేది అదే, దేవా నేను ఈ బోధకు అర్హుడిని కాదు. నన్ను నేను దిద్దుకోవటం ప్రారంభించాను. పౌలు తిమోతికి రాసింది, దిద్దుకోవయ్యా, బ్రతుకు దిద్దుకో. ప్రజల మధ్య నిలబడుతున్నావు కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకో. ప్రజల ముందు నిలబెడుతున్నావు నీ సంఘాన్ని సరి చేసుకో. లోకానికి మాదిరిగా నువ్వు కనపరచుకోదలిచినటువంటి నీ సంఘం ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఇలా బ్రతికితే నువ్వు క్రైస్తవుడు, నువ్వు విజయవంతమైన బ్రతుకులో ఉన్నవాడు. అదే చెప్పాడు. కనుక మనము ఈ విశేషాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము. నౌ దెర్ ఇస్ గ్రేట్ గెయిన్ ఇన్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్. రేపు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడేయుడును గాక, ఆమేన్.